ఇంతకు రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వంలో అంటే అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటి 2.5 దాకా వెళ్తుంది. పాలన మీద కానీ వ్యవస్థ మీద కానీ పట్టు దొరికిందా లేదా అనేది అనగా చెప్పాలి. ఏబుల్ ఆర్ నాట్, ఎందుకంటే ఉదాహరణలు చెప్తాను. లేదా ఆయన వల్ల కావట్లేదు ఆయన స్వయంగా చెప్పాడు. మీరేదన్నా ఉంటే తీసుకుని నాకు ఏమైనా మిగిలితే ఇవ్వండి అని చెప్తా ఉన్నాడు. సరే, ఎందుకంటే అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇకపోతే ఈ ల్యాండ్ ఏక్సే బడ్కర్ ఏక్, ఒకరు మించిన దొంగలు ఇంకొకరు. దాంట్లో నుంచి అంటే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేతి బీరకాయలు నెయ్యి వెతికినట్టుగా ఇప్పుడు వాళ్ళ కత్తి అటువైపు తిప్పుతున్నా ఏళ్ళు అటువైపు తిప్పినప్పుడు 3 ఏళ్ళు ఇటువైపు చూపిస్తున్నా సామెతిగా తయారైంది. ఈ పీరియాడికల్ ఇది గవర్నమెంట్ ఇదే, మీ పాలనలోనే జరిగిందని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఒక క్లియర్గా చెప్పాలి, వాళ్ళ పాలనలో అవకతవకలకు నాంది పలికారు, లేదా వాళ్ళే కబ్జా చేయబోయారు, లేదా స్కామ్ చేయబోయారు. మరి మీరేం చేస్తున్నారు? వాళ్ళు అంటే డోర్లు మీరు తీస్తే మేము దోచుకుపోతామని మీరు అంటున్నారా? ఇప్పుడు బ్యాంకు డోర్లు తాళం బలగొట్టి కూర్చున్నారు వాళ్ళు, మీరు దోచుకుపోతారా? అది ప్రభుత్వం వేసే ప్రయత్నం చేయకుండా మీరు తాళాలు బలగొట్టారుగా, మీరు దొంగలు కదా, మేము అంతకన్నా వేసుకొని పోతాం. ఇది హేతుబద్ధంగా ఉందా? కరెక్టేనా వాదన? పైగా ప్రభుత్వ భూములను కాపాడడానికి, పర్యావరణాన్ని కాపాడడానికి హైడ్రా అనే సంస్థను తెచ్చాము. ఇది హైడ్రా ఎందుకు ఇది టేకప్ చేయదు? ఈ 2016, 2004 నుంచి హైడ్రా చెరువుల్ని రికవరీ చేసే కార్యక్రమం హైడ్రా యాంగిల్ చెప్పాలని చాలా చెప్తాను. అన్ని భూముల సంరక్షణ, హైడ్రా అంటేనే భూమి సంరక్షణ అన్ని ఉంటాయి, అన్ని పరిధుల్లోకి ఇంక్లూడింగ్ ప్రభుత్వ భూములను కూడా కాపాడే బాధ్యత హైడ్రా కూడా ఉంది. కాదంటారా? మరి ఉందా? మరి రైట్. అంటే ఇక్కడ ఏంటి, అది ప్రభుత్వం ఉంది, క్లారిటీగా క్లియర్ గా ప్రభుత్వ వర్షనే ఉంది, అప్డేట్స్ ఉన్నాయి. అయినా ప్రభుత్వం నిద్రపోతున్న నటించడం తోటి తెలుసో తెలియకో 2016 నుంచి కొంత అయింది, ఇప్పుడు ఇంతవరకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ వార్త ఎందుకు బయటకు వచ్చింది? అసలు ఇక్కడ ఉంది లాజిక్. మీకు ఇక్కడ నేనేం చెప్పబోతున్నా అంటే, ఎందుకు రేవంత్ రెడ్డి గారు పట్టు చిక్కాడా లేదా అని అడుగుతున్నా అంటే, అసలు పొంగులేటి గారు దాంట్లో వెనక కబ్జా అవుతుంది లేదా దాంట్లో ఏలు పెట్టాడు, అదేదో కబ్జా ప్రయత్నం చేస్తుందనే వార్త ప్రతిపక్షాలు ఎలా పట్టగలిగినాయి, ప్రభుత్వంలో జరుగుతున్నాయి, బయటికి ఎలా లీక్ అవుతున్నాయి, అంతర్గతంగా కదులుతున్న ఫైలు కదలక ముందుకే మన ఇండస్ట్రియల్ ఏరియా అది మోటివేషన్ అది అయ్యే ప్రయత్నంలోనే ఆగిపోయింది. ఇట్లా మన నైని కుంభకోణం, బొగ్గు కుంభకోణం అది కాకముందుకే ఆగిపోయింది. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయంటే, దీంట్లో ఒక మీడియా అనలిస్ట్గా అద్భుతమైనటువంటి ఒక విశ్లేషణ మాకు కనిపిస్తా ఉంది. ఇక్కడ ఈ రాష్ట్రంలో బలమైనటువంటి రాజకీయ నాయకులు ఇప్పుడున్న అధికార పార్టీ తరఫున చూస్తే ఎవరున్నారంటే, మనందరికి తెలిసిందే పెద్దవాడు బట్టి గారు, పెద్ద మామూలు విషయం కాదు. బట్ మరి పొంగులేటి గారు ఆర్థికంగా బలంగా ఉన్నాడు, ఇన్ఫ్లుయెన్సబుల్ పర్సన్. ప్రత్యర్థి గాలిలోనే వైఎస్ఆర్ పార్టీ తరఫున తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచినటువంటి బలమైన నాయకుడు. సరే, గోళీపోవటం ఒకసారి ఓడిపోతారు, గెలుస్తారు, అది విషయం. రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటున్నాం ప్రధాన వ్యక్తి ప్రధాన టైప్లో అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. ఈ ముగ్గురు వీళ్ళ ఆటలు సాగలే, వీళ్ళ కుంభకోణాలు బయటకు వచ్చాయి. ఎందుకు వస్తున్నాయి వార్తలు మరి అంటే, వీటి వెనక రేవంత్ రెడ్డి వీళ్ళు ఎదగకుండా వీళ్ళ కుంభకోణాలను ఆర్థికంగా బలంగా కాకుండా ఉండడానికి ప్రత్యర్థులకు అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఎందుకు అంటే వీళ్ళు అంటే మా మీడియాలో నేనేం చెప్పట్లేదు, ఊహించచ్చు, తప్పలేదు. నేనేమంటున్నాను, ఇష్యూ శాంక్షన్ అయ్యి లెటర్ బయటకు వస్తే ఒక రకమైనది, శాంక్షన్స్ కాకుండానే లోపాయగారినటువంటి స్కాములు ఇవన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయి అంటే, రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం మీద గిఫ్ట్ రాలేదా, లేదా ఇవన్నీ ఇంత లీకులు ఇవ్వడానికి ఎవరు ఇస్తున్నారు, అంత బలమైన నాయకుడు ఎవరు? నేను ఆ రోజు కూడా చెప్పిన, నైని కుంభకోణంలో అంత పెద్ద ఆరోపణతో మీడియా ఆర్టికల్స్ రాయగలుగుతుంది అంటే వాళ్ళకి నిజమైన సాక్ష్యాలు దొరికి ఉండాలి, అసలైన సాక్ష్యాలు దొరికి ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి, లేదా బలమైనటువంటి నాయకుడి ఒత్తిడి ఉండాలి, భరోసా ఉండాలి. ఈ రాష్ట్రంలో బలమైన నాయకులు ఎవరంటే చెప్తారు, ఆయనకు ఎదురు లేదు ప్రస్తుతానికి. మరి వాళ్ళు ఎందుకంటే వీళ్ళు తన సీటుకి ఎసరొస్తారనే ప్రమాదం పసిగట్టి, దాని తాలూకు పావులు ఢిల్లీ లెవెల్లో కదులుతున్నాయని పసిగట్టి వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడానికే ప్రతిపక్షంతో కలిపి
వీళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బ కొడుతున్నారనేది విషయం. ఓకే, ఇది జరుగుతుంది ఇక్కడ ఈ రాజకీయ చట్రంలో అన్ని కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఇది రావాల్సింది, ఎందుకంటే మరి ప్రజల ఆస్తి ఆస్తి నాకు 373 ఎకరాలు మీరు అన్నట్టు మామూలు ఎలాంటి కాదు అది. పాపం ఆయన ఏదో వాళ్ళకి ప్రేమ లేదు, అంటే ఉద్యమకారులు అమరవీరుల మీద కేసీఆర్కి ప్రేమ లేదు, మీకుంది, మరి ఏం సాధించారు? సరే వాళ్ళకి లేదంటే వాళ్ళు విస్మరించారు కదా. ఇట్లాంటి ఎందుకు ఇవ్వరు? చనిపోయిన కుటుంబాలకు ఆర్థికంగా 25,000 రూపాయలు ఇస్తారన్నారు నెలకి, అదే విధంగా 250 గజాలు ఇస్తారన్నారు. ఏమైనా భజన చేసేటోళ్ళకు వాళ్ళకైతే మూటలు అయితే ఇచ్చారు, ఒక 5 కోట్ల రూపాయలు 5గురికి ఏదో ఇచ్చినట్టుంది. వాళ్ళు ఆ రోజు నుంచి తాళం అయితే వేసుకున్నారు, మౌనం వహిస్తున్నారు. ఎలాంటి ఏ విషయాలైనా ఎంత అన్యాయం జరుగుతుందో మౌనంగా ఉన్నారు, పాటలు పాడుతున్నారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగత విషయం. వాళ్ళ వ్యక్తిత్వాన్ని నమ్ముకున్నప్పుడు మనం ఏం చేయలేదు. సరే, అది వేరే విషయం. ఎందుకంటే కొందరు తీసుకోలేదు. వాళ్ళు ఎందుకు తీసుకోలేదంటే మా వ్యక్తిత్వాన్ని నమ్ముకోదలుచుకోలేదు అని అన్నారు. కొందరు తీసుకున్నారు, ఆత్మగౌరవం, అది వాళ్ళ వ్యక్తిగతం, మనం ఏమని లేదు. సరే, ఏదో రకంగా ఉద్యమకారులకి డబ్బులు అయితే వచ్చింది, మన కోసం పోరాడిన వాళ్ళేగా వాళ్ళు. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళకు కబ్జా చేసిన, మీరు చేసిన, వాళ్ళు కబ్జాలు చేస్తున్నారు భూభారతి మీద. ఇక్కడ ఇంకొక విషయం, వీళ్ళ ఆరోపణ ప్రకారం బీఆర్ఎస్ పార్టీ చాలా భూములు కబ్జా చేసింది కదా. మరి ఈ పని వాళ్ళు ఈ ఖాళీ అంటే బీఆర్ఎస్ కబ్జా చేయకుండా వదిలేసిన భూమి ఇది. వాళ్ళ హయాంలో ఉంటే వాళ్ళే ఎందుకు చేయలేకపోయారు? వాళ్ళే చేయాలి కదా. ఇప్పుడు ఎందుకు వేరే కంపెనీలు వస్తున్నాయి అంటే వాళ్ళు ఆరోపణలు చేసినట్టు చాలా కుంభకోణాలు చేశారని చెప్పారు. వాటి మీద చర్యలు లేవు. మరి మా సార్ చెప్పినట్టు వాటిని నేను వెనక్కి తీసుకొచ్చిన దాఖలాలు కూడా లేవు. హరీష్ రావు గారు సమాధానం చెప్పాలని కూడా చెప్తున్నాయి. వాళ్ళు బాధ్యుడైతాడని చెప్పిన నాకు తెలియదండి, కింది స్థాయి అధికారి ఎవరో సంతకం పెడితే నాకే కాదుగా అని అన్నా కూడా ఆయనే బాధ్యుడే. వాళ్ళ బాధ్యులు ఎట్లా అవుతారు? ఒకవేళ రెవెన్యూ శాఖ మినిస్టర్ ఆయన కాకుండా ఈ రాష్ట్రంలో కీలకమైన వ్యక్తిగా పార్టీని ముందుకు తీసుకుపోయేటువంటి ట్రబుల్ షూటర్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి అప్రతిష్ట జరుగుతున్నప్పుడు, తెలంగాణ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నప్పుడు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం బాధ్యత నీకెందుకు ఇచ్చావు మేము ప్రభుత్వాన్ని? ఎందుకు తీసుకొచ్చుకున్నాం? మన భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, మన హక్కులు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, మన ఉద్యోగాలు పోతున్నాయి, నీళ్లు పోతున్నాయని చెప్పి మన పాలన మన కోసం తెచ్చుకుంటే నువ్వు కాపాడకుండా నిద్రపోతా అంటే నీరు కొన్ని నిన్నే ప్రశ్నిస్తా. నిద్రపోతే ఒక విషయం, మనల్ని మనమే మింగేస్తా ఉంటే మింగేసినా తప్పే. మింగేది నాకు తెలవకుండా జరిగింది, కింద అధికారులు సంతకం పెడితే నాకు చాలా తప్పు అంటే కూడా అది కేటీఆర్ అయినా బాధ్యత వహించాలి, కేసీఆర్ కూడా బాధ్యత వహించాలి. ఎందుకు ఆయన కాలంలో తప్పు జరిగితే నేను కాపాడవనే నువ్వు ఉన్నావన్న ధైర్యంతో కదా. బార్డర్ లో సైనికుడు ధైర్యంతో ఈరోజు మారుతున్నప్పుడు బార్డర్ లో ఉన్న సైనికు ఎట్లా వందనం చేస్తావు, నీకు అట్లా చేస్తావు. నువ్వు ఆ బాధ్యత నిర్వర్తించినప్పుడు, నీ కర్తవ్యం నిర్వర్తించి నువ్వు ప్రశ్నించే హక్కు మాలాంటి వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది. నేను వచ్చేదలిసిందంటే ఇది ప్రభుత్వ భూమా కాదా మీరు క్లారిటీ ఇచ్చి, ఒకవేళ కబ్జాలకు గురవుతుంటే, దొంగ డాక్యుమెంట్స్ అవుతుంటే మీ హైడ్రా బుల్డోజర్ ఎందుకు కాపాడరు? ఆ ప్రయత్నం చేస్తారా చెయ్యరా? చెయ్యకపోతే నాకు అర్థమైందంటే ఇట్లా పొంగులేటు లాంటి వాళ్ళని ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి ప్రతిపక్షం కాదు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడేమో అనేది నా ఉద్దేశం. రైట్, సరే, మీరు ఒక ఇష్యూ అయితే లేవనెత్తారు, మరి దీనికి ఏ సమాధానం చెప్తారు మన శ్యామిలి గారు? నిజంగానే మరి అది నిజంగానే ప్రభుత్వ భూమి అయితే సరే, వాళ్ళ హయాంలో తప్పు జరిగింది అనుకుందాం. ఆయన అన్నాడు కదా మొత్తం లెక్కలని తీస్తామన్నారు కదా, మరి ఆ లెక్కలు ఏదో తీసి ఆ ప్రభుత్వంలో ఆ భూమిని కాపాడి ఆ 373 ఎకరాలు చెప్పండి. మీకు చాలా ఉన్నాయి కదా అంటే మీరు 10 దోసుకున్నారు, మేము ఒకటి కూడా దోసుకోతా, మమ్మల్ని అడిగితే మీ 10 లెక్కలు తీస్తాను బెదిరిస్తున్నారు కదా. ఇద్దరు కలిసి ఆ 10, 11 బయటకు రావాలని మీ ప్రశ్న. అది రైట్. సరే, ఏంటి మరి దాని మీద ఏం సమాధానం చెప్తారు సార్? 5 నిమిషాలు మీ ఛాన్స్. ఎందుకో శ్రవణ్ సార్కి మధ్య రేవంత్ రెడ్డి గారు అంటే మరి ఏమైనా ఉందో మరి ప్రేమే ఉంటుంది. కానీ ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల కన్నా సారే బీఆర్ఎస్ పార్టీని ఎక్కువ వారు సమాధానం చెప్పాలన్నా హరీష్ రావు అయినా ఎవరన్నా అప్పుడు బాధ్యులు వాళ్ళే సమాధానం చెప్పకుండా నేను తీసి చెప్పా కేసీఆర్ అని. కేసీఆర్ లాక్కొచ్చి కూర్చోబెట్టాను. మీరు అన్న ప్రస్తావించలేదు. ఒక నిమిషం, ఇప్పుడు మీరు అన్నారు కేసీఆర్ హరీష్ రావు అయినా కేసీఆర్ అయినా కేసీఆర్ అని కూడా అన్నారు. ఎందుకంటే నెక్స్ట్ మీరు అడగలే లాక్కొచ్చారు. ఆయన బాధ్యత రైట్ రైట్ సార్, ఎవరు మాట్లాడకండి చెప్తారు చెప్పనా. అయితే సార్
సరే ఎప్పుడైనా 15 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ వస్తే కేటీఆర్ గారు మా సార్ని గుర్తుపెట్టుకుంటే అంతకన్నా సంతోషం లేదు. అయితే విషయం ఏంటంటే ఒక మాట చెప్తా సార్, ఈరోజు ఈ భూముల పంచాయతీలు ఏమవుతుంది